ప్రభువు పేరిట మీ అందరికీ షలోం. నా ప్రియమైన ఆధ్యాత్మిక కుటుంబ సభ్యులారా, మన ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో 80వ స్వాతంత్ర దినోత్సవ హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ చారిత్రాత్మక దినాన దేవుని వాక్యముతో మిమ్మల్ని దీవించడానికి నా హృదయం ఎంతో ఆనందిస్తుంది. ప్రభువే ఆ ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రం ఉండును అని కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 17వ వచనము ప్రకారం మన ప్రియ భారతదేశానికి లభించిన స్వాతంత్రము ఎందరో వీరుల త్యాగఫలము, అలాగే ఆధ్యాత్మికంగా మనం పొందుకున్న విడుదల యేసు క్రీస్తు శిలువ త్యాగము. ఈ 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా నా ప్రార్థన ఏమిటంటే, భయము, నిరాశ, ఆందోళనలనే బంధకాల నుండి మీకు సంపూర్ణ స్వేచ్ఛ కలుగునుగాక. మీ గృహాలలో దేవుని శాంతి, స్వాతంత్రత ఏలుబడి చేయునుగాక. మన దేశాన్ని దేవుడు ఐశ్వర్యముతో, శాంతితో, సమృద్ధితో నింపునుగాక. కుమారుడు మిమ్మను స్వతంత్రులనుగా చేసిన ఎడల మీరు నిశ్చయముగా స్వతంత్రులయుందురు అన్న వచనము ప్రకారం ఈరోజు దేవుని వాగ్దానాన్ని విశ్వసించండి. మీరే బంధకాల్లో చిక్కుకున్నా క్రీస్తునందు మీరిప్పటికే విజేతలు మరియు స్వతంత్రులు. ప్రియులారా, మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ మరొకసారి 80వ భారత స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. దేవుడు మిమ్మల్ని, మన ప్రియ భారతదేశాన్ని సమృద్ధిగా ఆశీర్వదించునుగాక. ప్రియులారా, ఈ ఉదయము మీరు సందేశాన్ని వినడము యాదృచ్ఛికము కాదు. ఈరోజు భారతదేశము తన స్వాతంత్రాన్ని స్మరించుకుంటున్న రోజు. కాని దేవుడి ఉదయము మీకు మరొక గొప్ప స్వాతంత్రాన్ని గుర్తు చేస్తున్నాడు. దేశానికి స్వాతంత్రము ఒక గొప్ప ఆశీర్వాదము. కాని పాపము నుండి, భయము నుండి, నిరాశ నుండి, అపరాధ భావన నుండి, మనసును బంధించిన గతము నుండి, రేపటి గురించి ఉన్న ఆందోళన నుండి స్వాతంత్రము పొందడము అంతకంటే గొప్ప ఆశీర్వాదం. ఒక దేశము స్వతంత్రంగా ఉన్నా ఆ దేశంలో ఒక వ్యక్తి తన భయానికి బానిసగా ఉంటే అతడు నిజముగా స్వతంత్రుడా? మనిషి చేతిలో డబ్బు ఉండవచ్చు, కాని అప్పుల భయము అతని నిద్రను దోచుకుంటే అతడు స్వేచ్ఛగా ఉన్నాడా? ఇంట్లో అందరూ ఉన్నా హృదయంలో ఒంటరితనము ఉంటే అతడు స్వేచ్ఛగా ఉన్నాడా? శరీరము బలముగా కనిపించిన లోపల నిరాశతో కూలిపోతుంటే అతడు స్వేచ్ఛగా ఉన్నాడా? ఈ ఉదయము దేవుని వాక్యము నీతో సెలవిస్తుంది, కుమారుడు నిన్ను స్వతంత్రునిగా చేస్తే నువ్వు నిజముగా స్వతంత్రుడవు. నా ప్రియమైన ఆధ్యాత్మిక కుటుంబ సభ్యులారా, ఈ నూతన ఉదయానికి ప్రేమతో మీ అందరినీ స్వాగతిస్తున్నాను. మీరెక్కడ నుండి ఈ సందేశాన్ని వింటున్నా, భారతదేశంలో ఉన్న, తెలంగాణలో ఉన్న, ఆంధ్రప్రదేశ్లో ఉన్న, విదేశాలలో ఉన్న దేవుని సన్నిధికి సాదర స్వాగతాన్ని తెలియజేస్తున్నాను. ఈరోజు మనము కేవలము స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవడము కాదు, మన ఆత్మకు స్వాతంత్రము ఇచ్చే క్రీస్తును ఆరాధించబోతున్నాం. కాబట్టి ఇప్పుడు మీ హృదయంలో విశ్వాసముతో ఈ మాటలు నాతో కలిసి చెప్పండి. ఈరోజు నేను భయానికి బానిసను కాదు, నేను దేవుని బిడ్డను. నా గతము నా భవిష్యత్తును నిర్ణయించదు. నా భవిష్యత్తు దేవుని చేతిలో ఉంది. నా పరిస్థితులు మారకపోయినా నా దేవుడు మారడు. నా ముందున్న మార్గము నాకు కనిపించకపోయినా నా దేవునికి అది స్పష్టముగా కనిపిస్తుంది. ఈరోజు నేను భయముతో కాదు, విశ్వాసముతో నడుస్తాను. ఆమెన్. ప్రియులారా, ఈ మాటలు కేవలము పలికే మాటలు కావు. ఇవి నీ హృదయంలో నాటే విశ్వాస విత్తనాలు. ఈ సందేశము మీ హృదయాన్ని తాకితే ఈ ఉదయపు ఆశీర్వాదాన్ని మరొకరికి కూడా చేరేలా ఈ వీడియోను లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఒక వ్యక్తి హృదయంలో వెలిగిన విశ్వాసము మరొకరి జీవితంలో ఆశగా మారవచ్చు. కాబట్టి ఇప్పుడు మన హృదయాలను దేవుని సన్నిధిలో ఉంచుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ, నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి, మీ శ్రేష్టమైన జీవము కలిగిన నామమును బట్టి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు.
అయ్యా, ఈ పరిశుద్ధమైన ఉదయకాల సమయాన నీ పాద సన్నిధికి వస్తున్నాం. 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్న మా ప్రియ భారతావనిని నీ చేతులకు అప్పగిస్తున్నాం. అదే సమయంలో ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డను నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపండి. వారి హృదయాలలో ఉన్న ప్రతి చీకటిని పారద్రోలి నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపండి. వారి హృదయాలలో ఉన్న ప్రతి చీకటిని పారద్రోలి నీ దివ్యమైన వెలుగును ప్రసరింపజేయండి. నిరాశలో ఉన్నవారికి నిరీక్షణను, బలహీనతలలో ఉన్నవారికి నీ దివ్యమైన బలాన్ని ప్రసాదించండి. అయ్యా, ఈరోజు వారి జీవితంలో ఒక నూతన అధ్యాయము ప్రారంభము చేయమని మా రక్షకుడైన యేసు క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ప్రియులారా, ఈరోజు మనకు దేవుడిచ్చిన మహావాగ్దానము యోహాను సువార్త 8వ అధ్యాయము 36వ వచనము. కుమారుడు మిమ్మును స్వతంత్రులనుగా చేసిన యెడల మీరు నిజముగా స్వతంత్రులై ఉందురు. ఈ ఒక్క వచనములో ఒక సంపూర్ణ సువార్త ఉంది. యేసు ఈ మాటలను చెప్పిన సందర్భాన్ని మనం అర్థం చేసుకోవాలి. యోహాను సువార్త 8వ అధ్యాయములో యేసు తనను విశ్వసించిన వారితో సత్యము గురించి మాట్లాడుతున్నాడు. వారు యేసు మాటలో నిలిచినప్పుడు నిజమైన శిష్యులవుతారని, సత్యాన్ని తెలుసుకుంటారని, ఆ సత్యము వారిని స్వతంత్రులను చేస్తుందని ఆయన సెలవిస్తున్నాడు. అక్కడొక లోతైన ఆధ్యాత్మిక సత్యముంది. మనిషి తనకు తాను స్వేచ్ఛగా ఉన్నానని అనుకోవచ్చు, కాని పాపము అతన్ని లోపల బంధించవచ్చు. బయట తలుపు తెరిచి ఉన్నా లోపల సంఖ్యలు ఉండవచ్చు. యేసు చెప్పిన స్వాతంత్రం అంటే కేవలము బయట పరిస్థితులు మారడము కాదు, దేవుని నుండి మనల్ని దూరము చేసే బంధకాల నుండి విముక్తి పొందడము. కుమారుడు అంటే యేసుక్రీస్తు. మన స్వాతంత్రానికి మూలము మన సామర్థ్యము కాదు, మన డబ్బు కాదు, మన పరిచయాలు కాదు, మన విద్య కాదు, మన స్థానము కూడా కాదు. మన స్వాతంత్రానికి మూలము యేసుక్రీస్తు ప్రభువే. యేసు మరో చోట ఇలా అన్నాడు, సత్యము మిమ్మల్ని స్వతంత్రులనుగా చేయను అని. సత్యము అంటే కేవలము సమాచారం మాత్రమే కాదు, క్రీస్తులో ప్రత్యక్షమైన దేవుని సత్యము. అందుకే ఈరోజు నీ పరిస్థితి నీకొక మాట చెబుతుంటే నీవు ఇక మారలేవు అని, ప్రియులారా, దేవుని వాక్యము దానికి వ్యతిరేకంగా నిలుస్తుంది. నీ గతము చెబుతుంది నువ్వు విఫలుడవని, కాని క్రీస్తు చెబుతున్నాడు నీవు నా బిడ్డవని. నీ భయము చెబుతుంది నీ రేపు ఏమవుతుందో తెలియదని, కాని దేవుని వాక్యము చెబుతుంది నీ రేపు నా చేతిలో ఉందని. నీ అప్పులు చెబుతున్నాయి నీ జీవితము అంతా ఇలాగే ఉంటుందని, కాని నా దేవుడు చెబుతున్నాడు నేను నీకు మార్గము చూపగలనని. నీ పరిస్థితి నీ యజమాని కాదు, క్రీస్తే నీ ప్రభు. ఇది గుర్తుంచుకోండి. నా ప్రియ సహోదరి సహోదరులారా, భారతదేశం స్వాతంత్రము కోసము ఎన్నో సంవత్సరాలు పోరాడింది. ఎన్నో కుటుంబాలు త్యాగాలు చేశాయి. ఎన్నో జీవితాలు దేశ స్వేచ్ఛ కోసము అర్పించబడ్డాయి. అందుకే మనం స్వాతంత్రాన్ని గౌరవంగా స్మరించుకుంటాం. అలాగే క్రీస్తు మన ఆత్మీయ స్వాతంత్రము కోసము శిలువపై తన ప్రాణాన్ని అర్పించాడు. మనము సంపాదించుకున్న స్వాతంత్రము కాదు ఇది, ఆయన కృప ద్వారా మనకు లభించిన స్వాతంత్రము. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము సెలవిస్తుంది, గొప్ప సత్యం ఏమిటంటే క్రీస్తులో ఉన్నవారికి ఏ శిక్ష విధి లేదు అని. ఇదెంత గొప్ప వార్త కదా. అవును ప్రియులారా, నిన్న నువ్వు చేసిన తప్పు నీ మీద తీర్పు చెప్పడానికి దేవుని చివరి మాట కాదు. నిజమైన పశ్చాత్తాపముతో క్రీస్తు దగ్గరికి వచ్చినప్పుడు కృపకు తలుపు తెరిచి ఉంటుంది. యెషయా గ్రంథము చెబుతున్నట్లు, భయపడవద్దు, దేవుడు నీతో ఉన్నాడు. కీర్తనకారుడు చెబుతున్నట్లు, దేవుడు మనకు ఆశ్రయము, బలము. అందుకే ఈరోజు ఉదయము దేవుడి వాక్యము వినుచున్న నీతో సెలవిస్తున్నాడు, నువ్వొంటరివి కాదు, నువ్వు బంధించబడిన వాడివి కాదు, నా కుమారునిలో నీవు స్వతంత్రుడివి అని. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఒక్కసారి నీ హృదయాన్ని పరిశీలించు. నీ చేతులకు కనిపించని సంఖ్యలు ఏమైనా ఉన్నాయా? క్షమించలేని కోపమా? గత వైఫల్యమా? ఎప్పటికీ నన్ను వదలదు అనే భయమా?
ఇతరులతో పోల్చుకునే అలవాట, రేపటి గురించి నిరంతర ఆందోళన. ఈ ఉదయం వాటిని యేసు పాదాల దగ్గర ఉంచు. ఎందుకంటే క్రీస్తు ఉన్న చోట సంఖ్యలు చివరి మాట చెప్పలేవు. ఇప్పుడు ఈ వాగ్దానాన్ని నీ జీవితంలోనికి తీసుకుని వెళదాం. ఉద్యోగము కోసము ప్రయత్నిస్తున్న ఒక యువకుడున్నాడని ఊహించుకోండి. ఎన్నో దరఖాస్తులు పంపాడు, ఎన్నో పరీక్షలు రాశాడు, ఎన్నో ఇంటర్వ్యూలకు వెళ్ళాడు. కానీ ప్రతిసారి ఒకే సమాధానము, మీ ఎంపిక కాలేదు. కొంతకాలానికి అతడు తనను తాను ప్రశ్నించుకుంటాడు. నాలోనే ఏదో లోపముందేమో, నేనెప్పటికీ ఎదగలేనేమో అని. అక్కడే ఆత్మాన్యూన్యత అనే బంధనము మొదలవుతుంది. కానీ దేవుని వాక్యము సెలవిస్తుంది, నీ విలువ ఒక ఉద్యోగ నియామక పత్రంతో నిర్ణయించబడదు, నీ విలువ దేవుని దృష్టిలో ఉంది అని. ఉద్యోగము రాకపోవడము ఒక పరిస్థితి, అది నీ గుర్తింపు కాదు. ఈరోజు నువ్వు నిరుద్యోగివైతే నీ దేవుడు నీకు చెప్పే మాట, నీ తలుపు మూసుకుపోయిందని అనిపించినా నేను కొత్త తలుపు తెరవగలను అని. ఆర్థిక సమస్యలో ఉన్నవారు మీతో కూడా ఈ వాగ్దానము మాట్లాడుతుంది. కొంతమంది ఉదయం లేవగానే దేవుణ్ణి ప్రార్థించే ముందు తమ అప్పుల గురించి ఆలోచిస్తుంటారు. వడ్డీ ఎంత, ఈ నెల ఎలా చెల్లించాలి, పిల్లల ఫీజు ఎలా, ఇంటి అద్దె ఎలా, వ్యాపారం ఎలా నిలబెట్టాలి అని. ఈ ఆందోళన మనసును బంధిస్తుంది. ప్రియులారా, దేవుడు మన బాధ్యతలను నిర్లక్ష్యము చేయమని చెప్పడం లేదు. జ్ఞానముతో పని చేయమని, కష్టపడమని, నిజాయితీగా జీవించమని చెబుతున్నాడు. కాని ఆందోళనను దేవుని స్థానములో కూర్చోబెట్టవద్దు. మత్తయి సువార్తలో యేసు ఆకాశ పక్షులను, పొలములోని పుష్పాలను చూపించి పరలోక తండ్రి వాటిని పోషిస్తున్నాడని గుర్తు చేశాడు. అంటే పని చేయకూడదని కాదు. అర్థం ఏమిటంటే, పని నీ బాధ్యత కావచ్చు, కాని ఫలితము దేవుని చేతిలో ఉంటుంది. అప్పుల భారముతో ఉన్న సోదరుడా, సోదరి, ఈరోజు భయముతో కాదు, జ్ఞానముతో కడుగువేయి. ఖర్చులను పరిశీలించు, అవసరము లేని భారాలను తగ్గించు, నిజాయితీగా సంపాదించు, ప్రార్థించు, దేవుని సహాయము కోరుతూ ముందుకు సాగు. దేవుడు నీ చేతులను ఆశీర్వదించగలడు. కుటుంబ కలహాలతో ఉన్నవారు, ఈ వాగ్దానము మీ ఇంటికి వస్తుంది. కొన్నిళ్లలో బయట చిరునవ్వులుంటాయి, కాని లోపల మాటలు ఉండవు. భార్యాభర్తలు ఒకే ఇంట్లో ఉంటారు, కాని వారి హృదయాలు దూరముగా ఉంటాయి. పిల్లలు తల్లిదండ్రులతో మాట్లాడటానికి భయపడుతుంటారు. అక్కడ దేవుని స్వాతంత్రము అంటే మొదటిగా ఎవరు గెలుస్తారనే ప్రశ్న కాదు, ఎవరు ముందుగా ప్రేమను పంచుకుంటారు అనే ప్రశ్న. కొలస్సీలకు రాసిన పత్రికలో క్షమించుకోవాలని, ప్రేమను ధరించుకోవాలని దేవుని వాక్యము బోధిస్తుంది. నీ ఇంట్లో ఒకరు ప్రార్థన మొదలు పెడితే ఆ ఇంటి వాతావరణం మారడము ప్రారంభమవుతుంది. ఈరోజు నీవే మొదటి అడుగు వేయొచ్చు. నేనెందుకు అని అడగకు. ప్రభువా, నా ద్వారా నా ఇంటిలో మార్పు ప్రారంభించు అని అడుగు. ఒకింటిలో ప్రార్థన మొదలైతే ఆ ఇంటి గోడలకే కొత్త అర్థము వస్తుంది. ఆరోగ్య సమస్యలతో ఉన్నవారు ఈ ఉదయము మీ హృదయాన్ని దేవుని దగ్గరకు తీసుకుని రండి. కొంతమంది ఎన్నో మాసాలుగా పరీక్షలు, మందులు, ఆస్పత్రులు, నివేదికలు, ఈ ప్రయాణంలో అలసిపోయారు. కొంతమంది తమ శరీరాన్ని చూసి భయపడుతున్నారు. మనము వైద్య జ్ఞానాన్ని తిరస్కరించము. వైద్యులను, చికిత్సను, దేవుడిచ్చిన జ్ఞానాన్ని గౌరవిస్తాం. అదే సమయంలో మన ఆశను కేవలము మన శరీర పరిస్థితిపై పెట్టము. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. స్వస్థత వెంటనే వచ్చినా ఆయన నీ దేవుడే. స్వస్థత కోసము నిరీక్షించాల్సి వచ్చినా ఆయన నీ దేవుడే. నీ కన్నీళ్లలో కూడా ఆయన నీతోనే ఉన్నాడు. విదేశాల్లో ఒంటరిగా ఉన్న సోదరులారా, ఈ మాట ప్రత్యేకంగా మీకోసమే. నీ కన్నీళ్లలో కూడా ఆయన నీతోనే ఉన్నాడు. ప్రియులారా, విదేశాల్లో ఒంటరిగా ఉంటున్న నా ప్రియ సహోదరి, సహోదరులారా, ఈ మాట ప్రత్యేకంగా మీకోసమే. మీ కుటుంబము వేల కిలోమీటర్ల దూరంలో ఉండవచ్చు. పండుగ రోజుల్లో ఇంటి జ్ఞాపకాలు రావచ్చు. తల్లిదండ్రుల వయసు పెరుగుతుందంటే దగ్గర ఉండలేకపోతున్నామనే బాధ ఉండొచ్చు. కానీ ఈరోజు గుర్తుంచుకో, దూరము మనుషుల మధ్య ఉండవచ్చు,
దేవుని సన్నిధికి దూరము లేదు. నీ గది చిన్నదైనా దేవుని సన్నిధి దానిని ప్రార్థనా మందిరముగా మార్చగలదు. విద్యార్థులారా, పరీక్షల ఒత్తిడితో ఉన్నవారు, నీ మార్కులు నీ విలువ కాదు, నీ ఫలితము నీ భవిష్యత్తుకు మొత్తము నిర్వచనము కాదు. కష్టపడి చదువు, క్రమశిక్షణతో ఉండు, ప్రార్థించు, కాని భయముతో చదవకు. నేను చేయగలను అనే గర్వముతో కాదు, దేవుడు నాకు జ్ఞానమిస్తాడు, నేను నా వంతు కృషి చేస్తాను అనే విశ్వాసముతో ముందుకు సాగు. భవిష్యత్తు గురించి భయపడుతున్నవారు, నీకు రేపు కనిపించకపోవచ్చు, కాని దేవునికి రేపు ఇప్పటికే కనిపిస్తుంది. నువ్వొక అడుగు మాత్రమే చూడగలవు. ఆయన మొత్తము మార్గాన్నే చూస్తూ ఉన్నవాడు. నీకు దారి తెలియకపోవచ్చు, కాని నీకు దారి చూపే దేవుడు తెలుసు. ఒంటరిగా ఉన్నవారు, నన్నెవరు అర్థము చేసుకోవడం లేదు అని అనుకుంటున్నారా? దావీదు కూడా ఎన్నో సందర్భాల్లో ఒంటరితనాన్ని అనుభవించాడు. కాని అతని ప్రార్థనలో ఒక విషయం పదే పదే కనిపిస్తుంది. అదే దేవుని సన్నిధి. మనుషులు అర్థము చేసుకోకపోయినా దేవుడు అర్థము చేసుకుంటాడు. నీ కన్నీటి భాషకు ఆయనకు అనువాదం అవసరం లేదు. నీ నిశ్శబ్ద ప్రార్థన కూడా ఆయన వింటాడు. ఆత్మ నూన్యత ఉన్నవారు ఇతరులతో పోల్చుకోవడం ఆపాలి. ఇతరుల ప్రయాణాన్ని చూసి నీ ప్రయాణాన్ని తక్కువగా అంచనా వేయకు. దేవుడు ప్రతి మనిషికి ఒక ప్రత్యేక పిలుపునిచ్చాడు. ఒక విత్తనము మరో విత్తనముతో పోటీపడదు. అది తనలో ఉన్న జీవాన్ని బయటకు తీసుకొని వస్తుంది. నీ జీవితము పోటీ కాదు, అది దేవుని పిలుపు. ఇప్పుడొక విశ్వాస సవాలు. ఈరోజు నువ్వు భయపడే ఒక విషయాన్ని దేవుని చేతిలో ఉంచు. నీ భయాన్ని రాసుకోవలసిన అవసరం లేదు. దేవునితో మాట్లాడి అప్పగించు. ప్రభువా, ఇది నా చేతిలో లేదు, కాని ఇది నీ చేతిలో ఉంది అని చెప్పు. అది చిన్న ప్రార్థనలా కనిపించవచ్చు, కాని విశ్వాసము అక్కడే మొదలవుతుంది. నా ప్రియ సహోదరి, సహోదరుడా, ఒక చిన్న పట్టణములో నివసించే ఒక కుటుంబము గురించి ఒక కథను ఊహించుకుందాం. ఆ కుటుంబానికి పెద్ద కుమారుడు విదేశాలకు వెళ్లి పనిచేసేవాడు. కుటుంబము అతనిపై ఎన్నో ఆశలు పెట్టుకుంది. తల్లిదండ్రుల అప్పులు తీర్చాలి, చెల్లెలి చదువు పూర్తి చేయాలి, ఇంటిని నిర్మించాలి. అతను రాత్రింబవళ్లు కష్టపడ్డాడు. ఒకరోజు అకస్మాత్తుగా అతని ఉద్యోగము పోయింది. మరుసటి రోజు అతను ఎవరికీ చెప్పలేదు. రెండవ రోజు కూడా చెప్పలేదు. మూడవ రోజు తల్లికి ఫోన్ చేశాడు. అమ్మా, నేను బాగానే ఉన్నానన్నాడు. కాని అతని స్వరములో తల్లి బాధను గుర్తించింది. ఏమైంది బిడ్డా అని అడిగింది. అతను కొంతసేపు మౌనముగా ఉండి, అమ్మా, ఉద్యోగము పోయిందన్నాడు. ఆ మాట చెప్పగానే అతని గొంతు విరిగిపోయింది. తను నమ్ముకున్న కుటుంబాన్ని తాను నిరాశపరిచానని అనుకున్నాడు. అదే రాత్రి అతను ఒంటరిగా కూర్చొని ప్రార్థించాడు. దేవా, నేనెక్కడికి వెళ్ళాలి? నేనేం చెయ్యాలి? నా చేతిలో ఏమీ లేదు అని ప్రార్థించాడు. అప్పుడతనికి యోహాను సువార్త 8వ అధ్యాయము 36వ వచనము గుర్తుకు వచ్చింది. కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన యెడల మీరు నిజముగా స్వతంత్రులై ఉందురు అని. అతను ఆలోచించాడు. నా ఉద్యోగము పోయింది, కాని నా దేవుడు పోలేదు. ఆ ఒక్క ఆలోచన అతని హృదయంలో వెలుగును వెలిగించింది. మరుసటి రోజు నుంచి అతను ప్రతి ఉదయం ప్రార్థించి తనకు తెలిసిన ప్రతి అవకాశాన్ని ప్రయత్నించడం ప్రారంభించాడు. గతంలో తాను చేయనని అనుకున్న చిన్న పనులను కూడా పరిశీలించాడు. తన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నాడు. పరిచయాలను సంప్రదించాడు. తలుపులు తట్టాడు. కొన్ని తలుపులు మూసుకుపోయాయి, మరికొన్ని స్పందించలేదు. కాని అతనాగలేదు. కొన్ని వారాల తర్వాత ఒక చిన్న సంస్థ అతనికి అవకాశం ఇచ్చింది. ఆ ఉద్యోగము మొదటి ఉద్యోగము కంటే చాలా చిన్నది, జీతము కూడా తక్కువే. కాని అతడు దాన్ని దేవుని సమాధానముగా స్వీకరించాడు. కొంతకాలానికి అతని కృషి గుర్తించబడింది. బాధ్యతలు పెరిగాయి, ఆదాయము పెరిగింది. కొంతకాలము తర్వాత అతను తన కుటుంబము వారికున్న అప్పుల్లో ఒక పెద్ద భాగాన్ని తీర్చగలిగాడు. ఒకరోజు తల్లి ఫోన్లో మాట్లాడుతుండగా అతను అన్నాడు, అమ్మా, నాకు అప్పట్లో ఉద్యోగము పోయిన రోజు నా జీవితానికి ముగింపు అని అనిపించింది. కానీ ఇప్పుడు చూస్తే అది నా జీవితానికి ఒక నూతన
అధ్యాయము మొదలైన రోజు అని చెప్పాడు. ఇదే దేవుని పని. అవును, నా ప్రియ సహోదరి సహోదరుడా, మనకు ముగింపు కనిపించే చోట దేవుడు ప్రారంభాన్ని చూడగలడు. ఈరోజు ఈ వాక్యము వినుచున్న నీ జీవితంలో ఏదో ఒకటి ముగిసినట్టు అనిపిస్తుందా? ఒక బంధమా, ఒక సంబంధమా, ఒక ఉద్యోగమా, ఒక అవకాశమా, ఒక కళ, ఒక ఆర్థిక స్థిత్యా, ఒక ఆరోగ్య స్థిత్యా, ఏదైనా కావచ్చు. కానీ ఈరోజు దేవుని వాక్యము సెలవిస్తుంది, ఇది నీ కథకు చివరి పేజీ కాదు అని. నీ చేతుల్లో ఉన్నది విరిగిపోయిన ముక్కలా కనిపించవచ్చు, కానీ అది దేవుని చేతిలో ఒక సాక్ష్యముగా మారవచ్చు. ఆ కుటుంబము నేర్చుకున్న పాఠము కూడా ఇదే. ప్రార్థన అంటే సమస్య వెంటనే తొలగిపోవాలని మాత్రమే అడగడము కాదు. ప్రార్థన అంటే సమస్యల మధ్యలో కూడా దేవునితో నడిచే శక్తిని పొందడం. విశ్వాసం అంటే తలుపు తెరుచుకుంటుందని మాత్రమే నమ్మడము కాదు. తలుపు మూసుకుపోయినా దేవుడు నా పక్కనే ఉన్నాడని నమ్మడం. నీ పరిస్థితి నీ విశ్వాసాన్ని పరీక్షించవచ్చు, కానీ నీ దేవుని విశ్వాస్యతను మార్చలేదు. ఈ ఉదయం నీ హృదయంలో ఒక నిర్ణయాన్ని తీసుకో. నేను భయముతో జీవించను, నేను విశ్వాసముతో జీవిస్తాను అని. నేను గతానికి బానిసను కాదు, నేను క్రీస్తులో స్వతంత్రుడిని అని. నా జీవితానికి చివరి మాట నా పరిస్థితులు కాదు, దేవుని వాక్యానిది అని. నా ప్రియమైన ఆధ్యాత్మిక కుటుంబమా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడిన మాటలను మీ హృదయాల్లో భద్రపరచుకోండి. లోకంలో బంధకాలు, శ్రమలు, భారాలు ఉండవచ్చు, కానీ క్రీస్తు మీకు ప్రసాదించిన స్వాతంత్రము వాటన్నిటికంటే ఎంతో గొప్పది. మీరు ఒంటరి వారు కారు, బలహీనులు కారు. మీ అడుగులన్నిటినీ విజయపథం వైపు నడిపించడానికి సర్వశక్తిమంతుడైన దేవుడు మీతోనే, మీ ప్రక్కనే ఉన్నాడు. కాబట్టి మీ భయాలన్నిటినీ పక్కన పెట్టి విశ్వాసముతో, ధైర్యంతో మీ హృదయాలను ఆయన వైపెత్తండి. ఇప్పుడు మనం ఏక మనస్సుతో, పూర్ణ నమ్మకముతో దేవుని సన్నిధిలో చేతులు జోడించి మన దేశము కోసము, మన కుటుంబాల కోసము, ఈరోజు మన జీవితంలో దేవుడు చేయబోయే అద్భుతాల కోసము శక్తివంతమైన ఉదయకాల ఆశీర్వాద ప్రార్థనలోనికి ప్రవేశిద్దాం. మహోన్నతుడా, సర్వాధికారివైన మా తండ్రి, మీ జీవము కలిగిన ఉన్నతమైన నామమును బట్టి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. దేవా, ఈ ఉదయ కాలమున నీ పాదాల వద్దకు వస్తున్నాం. ఈ ప్రార్థన వింటున్న ప్రతి బిడ్డను నీ పరిశుద్ధ నామములో ఆశీర్వదిస్తున్నాను. ప్రభువా, ఈ ప్రత్యేకమైన 80వ స్వాతంత్ర దినోత్సవ శుభవేళ మా దేశ స్వేచ్ఛ కోసము తమ ప్రాణాలను సమస్తాన్ని త్యాగము చేసిన అమరవీరులైన స్వాతంత్ర సమరయోధులను ప్రత్యేకంగా స్మరించుకుంటున్నాం. వారి త్యాగాలను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. దేవా, ఇంకా మా మధ్య జీవిస్తున్న స్వతంత్ర సమరయోధులకు నూతన ఆరోగ్యాన్ని, ఆయుష్ను దయచేయండి. తమ రక్త మాంసాలను దారపోసి కుటుంబాలను సైతము విడిచిపెట్టి దేశము కోసము పోరాడిన ఆ మహనీయుల కుటుంబాలను నీ దివ్యమైన హస్తాలకు అప్పగిస్తున్నాం. దేవా, ఆ త్యాగ ధనుల వంశావళిని, వారి సంతానాన్ని నీవు ప్రత్యేకంగా ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. వారి కుటుంబాల్లో నీ శాంతిని, ఐశ్వర్యాన్ని, సమాధానాన్ని వర్షింపజేయండి. వారి త్యాగాల ప్రతిఫలము వారి తరతరాలకు దీవెనకరముగా ఉండునుగాక. అయా, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ప్రతి కుటుంబంపై నీ సమృద్ధిని ప్రవచిస్తున్నాను. వారి అప్పుల భారాలు యేసునామములో తొలగిపోవునుగాక. వ్యాధులతో, దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్న ప్రతి శరీరంలోనికి నీ స్వస్థత శక్తి ప్రవేశించునుగాక. క్యాన్సర్, షుగర్, గుండె జబ్బులు, బీపీ వంటి ప్రతి వ్యాధి యేసునామములో నశించిపోవునుగాక. విరిగిపోయిన కుటుంబాలు మరలా అతకబడునుగాక. భార్యాభర్తల మధ్య ఉన్న మనస్పర్ధలు తొలగిపోయి ప్రేమ పునరుద్ధరించబడునుగాక. వివాహము కాక నిరీక్షిస్తున్న యవనస్తులకు శ్రేష్టమైన జీవిత భాగస్వాములు లభించునుగాక. గర్భఫలము కోసము కన్నీళ్లతో ఎదురుచూస్తున్న ప్రతి బిడ్డకు ఫలభరితమైన గర్భఫలాన్ని ప్రసాదించమని వేడుకుంటున్నాం. ఉద్యోగము లేక తిరుగుతున్న నిరుద్యోగులకు నూతన తలుపులు తెరవబడనుగాక. రైతుల కష్టానికి తగిన ప్రతిఫలము లభించునుగాక. సరిహద్దుల్లో మా దేశాన్ని కాపాడుతున్న సైనికులకు నీ దివ్యమైన రక్షణ ఇచ్చి నడిపించమని వేడుకుంటున్నాం. విదేశాల్లో చదువుకుంటున్న, కుటుంబ పోషణ కొరకు ఉద్యోగాలు చేస్తున్న ప్రతి బిడ్డకు తోడుగా ఉండి వారిని హెచ్చించమని వేడుకుంటున్నాం.
వ్యాపారాలు చేస్తున్న వారిని, చేతి పనులు చేసుకుంటున్న వారిని ఆశీర్వదించండి. ఈరోజు పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్న ప్రతి బిడ్డపై నీ నూతన కృపను వర్షింపజేయండి. ప్రయాణాలలో ఉన్నవారికి నీ దేవదూతల కాపల ఉంచండి. పరిచర్య చేస్తున్న సేవకులకు నూతన అభిషేకాన్ని దయచేయండి. అయ్యా, మా భారతదేశంలో శాంతి, సమృద్ధి ఏలుబడి చేయుగాక. నా ఆధ్యాత్మిక కుటుంబ సభ్యుల ప్రతి అడుగులో నీ విజయాన్ని ప్రవచిస్తున్నాను. వారి జీవితాల్లో ఉన్న ప్రతి బంధకము, ప్రతి అడ్డంకిని తొలగింపజేసి ప్రతి బిడ్డని నీ కృపలో భద్రపరుచుకొని ముందుకు నడిపించమని సమస్త స్తుతి, ఘనత, మహిమ మీకే చెల్లిస్తూ మా ప్రభువును, మీ ప్రియకుమారుడైన యేసు మహోన్నతమైన నామములో ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము మా పరమ తండ్రి. ఆమెన్. ప్రియులారా, ఈ సందేశము మీ హృదయానికి ఆశీర్వాదకరముగా అనిపిస్తే ఈ వీడియోకు ఒక లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. క్రింద ఉన్న కామెంట్ బాక్స్లో నమ్మకముతో ఆమెన్ అని టైప్ చేయండి. ఈ వాగ్దానము కేవలం మీ వద్దనే ఆగిపోకూడదు. కనీసము 3 వ్యక్తులకు, లేదా మీ కుటుంబ సభ్యులకు, మీ స్నేహితులకు, లేదా మీ వాట్సాప్ స్టేటస్లో ఈ వీడియోను షేర్ చేయడం ద్వారా మరొకరి ఆధ్యాత్మిక స్థితిగతులను బలపరచడానికి కారణమవ్వాలని కోరుకుంటున్నాను. ప్రియులారా, మీకు ఇంకేమైనా ప్రత్యేకమైన ప్రార్థన విన్నపాలు ఉన్నట్టయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నా వాట్సాప్ నంబర్కి సందేశము ద్వారా తెలియజేయండి. లేదా నేరుగా ఫోన్ ద్వారా కూడా మీ సమస్యలను నాతో పంచుకోవచ్చు. నేను మీ కొరకు ఖచ్చితంగా ప్రార్థిస్తాను. రేపటి ఉదయకాల సందేశంలో మార్కు సువార్త 15వ అధ్యాయం నుండి ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక రహస్యాన్ని, మన జీవితాలను మార్చే శక్తివంతమైన సత్యాన్ని తెలుసుకోబోతున్నాం. కాబట్టి ఆ సందేశాన్ని అస్సలు మిస్ అవ్వకండి. అప్పటి వరకు దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని సమృద్ధిగా ఆశీర్వదించునుగాక.